Hello viewers, welcome to the prediction video of match number 66 between Gujarat Titans and Sunrisers Hyderabad. ఆల్మోస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆడి 8 రోజులు అవుతుంది. వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్లో చూసాం ఎలాంటి విధ్వంసం సృష్టించారో. ఆల్మోస్ట్ 10 ఓవర్లోనే 160 టార్గెట్ని చేసి వరల్డ్ రికార్డ్ అయితే సృష్టించారు. సో అంత మంచి మొమెంటం వచ్చిన మ్యాచ్ తర్వాత 8 రోజుల గ్యాప్ అనేది పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉంటాయి. బట్ ఇక్కడ వీళ్ళకి ఇన్ని రోజుల తర్వాత గ్యాప్ వచ్చిన పాజిటివ్స్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి క్వాలిఫై అవ్వడానికి ఏం చేయాలి, టాప్ 2 వెళ్ళడానికి ఏం చేయాలి అనే ఈక్వేషన్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. అదొక అడ్వాంటేజ్ ఇంత గ్యాప్ రావడం వల్ల, అందరికంటే మ్యాచెస్ లేట్గా ఆడడం వల్ల. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం వింతగానే ఉంది వాళ్ళ సిచ్యువేషన్. ఎందుకంటే రేపటి మ్యాచ్ గెలిస్తే టాప్ 2కి వెళ్ళిపోతారు అండ్ లాస్ట్ మ్యాచ్ గెలిస్తే ఖచ్చితంగా టాప్ 2 నిలబెట్టుకుంటారు మళ్ళీ. కానీ రేపటి మ్యాచ్ ఒకవేళ ఓడిపోతే మాత్రం వాళ్ళ లాస్ట్ మ్యాచ్ డూ ఆర్ డే అయిపోతుంది. అంటే గెలిస్తే క్వాలిఫై అవుతారు, ఓడిపోతే వాళ్ళ నెట్ రన్ రేట్ తగ్గచ్చు కాబట్టి క్వాలిఫై అవ్వకుండా పోవచ్చు. అండ్ ఆ సిచ్యువేషన్లో ఆర్సీబీ సిఎస్కే ఇద్దరు క్వాలిఫై అయ్యే సినారియో కూడా ఒకటి ఉంది. సో ఇది చాలామంది మర్చిపోయి ఉంటారు. ఎయిదర్ సిఎస్కే ఆర్ ఆర్సీబీ క్వాలిఫై అవుతాయి, ఆ రెండిట్లో ఒకటి. అండ్ ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా అవుతుంది అనుకుంటారు, ఎందుకంటే రెండు హోమ్ మ్యాచెస్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి, హైదరాబాద్లో ఉన్నాయి మ్యాచెస్. బట్ రేపు మ్యాచ్ అయితే జీటీతో జరగబోతుంది. జీటీ మనం చూసాం లాస్ట్ మ్యాచ్లో ఓపెనర్స్ ఇద్దరు సెంచరీస్ కొట్టి సిఎస్కేని ఓడించారు. సిఎస్కే లాంటి స్ట్రాంగ్ టీంని ఎవరు ఎక్స్పెక్ట్ చేయని వేలో. అండ్ దెన్ శుభ్మన్ గిల్ కొంచెం వరల్డ్ కప్ టీం రిలీజ్ అయినప్పటి నుంచి కొంచెం ఫైర్తో ఆడుతున్నట్టు కనిపిస్తూ ఉంది నాకైతే. సో మొత్తానికి శుభ్మన్ గిల్ ఏమన్నా మరి ఇంకొక చెలరేగి మంచి ఇన్నింగ్స్ ఆడాడంటే, ఎస్ఆర్హెచ్ పొరపాటున ఓడిపోయిందంటే మళ్ళీ లాస్ట్ మ్యాచ్ డూ ఆర్ డే అయిపోతుంది. సో ఇలాంటి ఒక వియర్డ్ సిచ్యువేషన్ ఉంది ఎస్ఆర్హెచ్కి. టాప్ 2 ఒకవైపు, ఎలిమినేషన్ ఒకవైపు. సో చాలా అంటే చాలా గ్యాప్ ఉంది వాళ్ళ సినారియోస్కి మధ్యలో. సో ఇలాంటి మ్యాచ్లో ఏం జరగబోతుంది, వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఏంటి, కరెంట్లీ కీ మ్యాచ్అప్స్ ఏంటి, మ్యాచ్ ఎక్కడ డిసైడ్ అవ్వబోతుంది, ఎవరు విన్ అవుతారు నా దృష్టిలో అనేసి అన్ని ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో ఇది పాయింట్స్ టేబుల్ అప్డేటెడ్ మ్యాచ్ 65 అయిపోయిన తర్వాత. సో మొత్తానికి ఎస్ఆర్హెచ్ అయితే చెప్పినట్టు కరెంట్లీ 3rd ప్లేస్లో ఉంది. విన్ అయిపోయిన తర్వాత అయితే కరెంట్లీ వాళ్ళైతే 2nd ప్లేస్కి వెళ్ళిపోతారు. అండ్ దెన్ జీటీ అయితే ఆల్రెడీ మొన్న మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోవడం వలన వాళ్ళైతే ఎలిమినేట్ అయిపోయారు ఆల్రెడీ. సో ఈ మ్యాచ్ పరువు కోసం ఆడాల్సిందే. అండ్ దెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఇలాంటి వాళ్ళు అయితే ఒక స్టేట్మెంట్ ఇన్నింగ్స్ ఆడడానికి యూస్ చేసుకోవచ్చు ఇలాంటి మ్యాచెస్లో. జనరల్లీ ఇంకా ప్రెజర్ లేదు కాబట్టి ఎలిమినేట్ అవుతారనేది, ఇంకా ఫ్రీగా ఆడతారు కాబట్టి ఇంకా డేంజరస్ అవుతాయని చెప్పాలి ఇలాంటి సిచ్యువేషన్లో టీమ్స్. సో కాబట్టి ఎస్ఆర్హెచ్ అయితే తేలిగ్గా అయితే తీసుకోకూడదు జీటీని, ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన టీం అనేసి. వాళ్ళ ఫుల్ పవర్ తోటే ఆడాలి, గెలవడానికి ట్రై చేయాలి అంటే. సో మొత్తానికి పాయింట్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఓడిపోయిందంటే అక్కడే ఆగిపోతారు అండ్ దెన్ 14 పాయింట్స్తో ఆగిపోతారు. కాబట్టి నెక్స్ట్ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచిందంటే ఆర్సీబీ సిఎస్కే ఇద్దరు 14 పాయింట్స్కి వచ్చేస్తారు. అండ్ దెన్ ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఓడిపోతే 14 పాయింట్లు, నెట్ రన్ రేట్ తగ్గిపోతే ఆర్సీబీ సిఎస్కే ఇద్దరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అది చాలా, మన ఎస్ఆర్హెచ్ ఇలాంటి ఫామ్లో 2 హోమ్ మ్యాచెస్ వరుసగా ఓడిపోవడం, అది కూడా బాటమ్ 3లో ఉన్న టీమ్స్ తోటి అనేది ఎక్స్పెక్ట్ చేయము ఖచ్చితంగా జరగదనేసి. బట్ జస్ట్ ఐపీఎల్, ఇది ఏదైనా జరగచ్చు. అండ్ జీటీ లాంటి టీం వీక్ టీం అయితే ఖచ్చితంగా కాదు, ఎందుకంటే వన్ మ్యాన్ షోలు ఇచ్చి గెలిచేసే మ్యాచెస్ చాలా జరుగుతుంటాయి. సో శుభ్మన్ గిల్ కానీ అలాగేమన్నా రేపు చేసి కానీ ఎస్ఆర్హెచ్ ఓడిచ్చేసాడంటే మాత్రం ఎస్ఆర్హెచ్కి భయంకరమైన సిచ్యువేషన్ వచ్చేస్తుంది లాస్ట్ మ్యాచ్లో. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే అది ఖచ్చితంగా అలా అవ్వకూడదని కోరుకుంటారు. సో పాయింట్స్ టేబుల్ సినారియోస్ అయితే ఇవి. సో వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఇప్పటివరకు వీళ్ళిద్దరూ ఐపీఎల్లో 4 సార్లు ఆడారు ఒకరితో ఒకరు. అందులో జీటీ సైడే ఉంది హెడ్ టు హెడ్ రికార్డ్. 3 times జీటీనే గెలిచారు, ఎస్ఆర్హెచ్ కేవలం ఒకసారి గెలిచింది. ఈ సీజన్లో ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడారు వీళ్ళు అహ్మదాబాద్లో, నరేంద్ర మోదీ స్టేడియంలో. ఆ మ్యాచ్ అయితే గుజరాత్ ఎస్ఆర్హెచ్ని 160 రన్స్కే కట్టడి చేసి దాన్ని ఈజీగా చేసి గెలిచేశారు. బట్ ఈ రేపటి మ్యాచ్ జరుగుతుంది ఉప్పల్ స్టేడియంలో. ఉప్పల్లో అయితే ఇప్పటివరకు వీళ్ళు ఒక్కసారి కూడా ఒకరితో ఒకరైతే ఆడలేదు ఇప్పటివరకు. సో ఫస్ట్ టైం ఇది. అండ్ మనం చూస్తున్నాం ఉప్పల్లో అయితే ఎస్ఆర్హెచ్కి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళ హోమ్ గ్రౌండ్ మొత్తం ఆరెంజ్ హోమ్ గ్రౌండ్, బీవచ్మెన్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ మధ్య అందరూ వస్తున్నారు గ్రౌండ్కి, కంప్లీట్ సోల్డ్ అవుట్ అయిపోతుంది. సో అక్కడైతే కొంచెం ఎడ్జ్ ఉంది ఎస్ఆర్హెచ్కి, అడ్వాంటేజ్. అండ్ కరెంట్ ఫామ్ కూడా ఎస్ఆర్హెచ్ వైపే ఉంది చెప్పాలంటే. లాస్ట్ 3 మ్యాచెస్లో
2 మ్యాచెస్ గెలిచారు. దాంట్లో మధ్యలో ఇంతకుముందు 2 లాసెస్ అయినా కూడా మళ్ళీ పుంజుకున్నారు. అండ్ దెన్ భారీ విన్స్, ఇవి నార్మల్ విన్స్ కాదు, కొంచెం డిమారలైజింగ్ లాసెస్ అవతల వాళ్ళకి ఆ రేంజ్లో గెలిచారు. సో ఆల్మోస్ట్ ఈ విన్తో ఎల్ఎస్జీని అయితే ఎలిమినేట్ చేశారు సింగిల్ హ్యాండెడ్గా చెప్పాలంటే. సో అలాంటి విన్ నుంచి వస్తున్నారు కాబట్టి మొమెంటం మొత్తం ఎస్ఆర్హెచ్ వైపు ఉంది. జీటీ అయితే దానికి ముందు మ్యాచ్ గెలిచిన సిఎస్కేని లాస్ట్ మ్యాచ్ వాష్అవుట్ అవ్వడంతో కొంచెం ఆ మొమెంటం మొత్తం పోయింది వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మ్యాచ్ ఆడాల్సి ఉంది. సో ఇవన్నీ చూసినట్లయితే కరెంట్ ఫామ్ ప్రకారం అయితే ఫేవరెట్స్ అయితే ఎస్ఆర్హెచ్ అనే చెప్పాలి ఖచ్చితంగా. స్టాట్స్ ప్రకారం చూసుకుంటే జీటీకి కొంచెం ఎడ్జ్ ఉన్నా కూడా అవన్నీ పాత రికార్డ్స్. కరెంట్ ఫామ్, లేటెస్ట్ ఫామ్, ఉప్పల్లో రికార్డ్ ఇవన్నీ చూసుకుంటే ఎస్ఆర్హెచ్కే అడ్వాంటేజ్ ఉంటుంది. ఎస్ఆర్హెచ్ ఫేవరెట్స్. టీమ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సో టాప్ ఆర్డర్ అయితే ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, భయంకరంగా ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ చూస్తున్నాం, ట్రావిషేక్ అంట హ్యాష్ ట్యాగ్ నడుస్తూ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నాం ప్రతి మ్యాచ్ మనం. అండ్ దెన్ నితీష్ కుమార్ రెడ్డి, ఎగ్జైటింగ్ యంగ్ ప్రాస్పెక్ట్, అసలు ఖచ్చితంగా ఇండియాకి ఆడతాడు ఈ ప్లేయర్ అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ లేరు ఇండియాలో, ఆప్షన్స్ ఎక్కువ. సో సూపర్ టాప్ ఆర్డర్ 9.5 ఇస్తాను. అలాగే జీటీ టాప్ ఆర్డర్ కూడా స్ట్రాంగ్గా ఉంది. సుదర్శన్ అండ్ గిల్ మనం చూసాం 2 సెంచరీస్ కొట్టేసి ఆల్మోస్ట్ హైయెస్ట్ పార్ట్నర్షిప్ కూడా కొట్టేసి లాస్ట్ మ్యాచ్లో మంచి ఫామ్లో ఉన్నారు ఇద్దరు. అండ్ నేను షారుఖ్ ఖాన్ కూడా ఫామ్లో ఉన్నాడు. సో జీటీకి అయితే నేను 9 ఇస్తాను. మిడిల్ ఆర్డర్ కొంచెం సిచ్యువేషన్స్ సిమిలర్గా ఉన్నాయి. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ మొత్తం ఎస్ఆర్హెచ్ భారం హెన్రిక్ క్లాసెన్ మీదే ఉంది. మిగతా వాళ్ళంతా ఇండియన్ ప్లేయర్స్, అది కూడా అన్క్యాప్డ్ ప్లేయర్స్. అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ ఫస్ట్లో కొన్ని మ్యాచెస్ బాగా ఫినిష్ చేశారు, కానీ లాస్ట్ 3-4 మ్యాచెస్గా పెద్దగా రెస్పాన్సిబిలిటీ ఇన్నింగ్స్ ఆడి ఫినిష్ చేసిన అయితే లేవు. అండ్ సన్వీర్ సింగ్ కూడా ఆడాడు లాస్ట్ ఒక మ్యాచ్. సో ఈ మ్యాచ్ ఖచ్చితంగా చేంజెస్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ చాలా వీక్గా కనిపిస్తుంది. హెన్రిక్ క్లాసెన్ అవుట్ అయిపోతే ఇంకెవరు ఫినిష్ చేసేది మ్యాచ్ అన్న పరిస్థితి అయితే ఉంది. సో కాబట్టి వితౌట్ క్లాసెన్ ఇట్ ఈస్ అన్ యావరేజ్ లైనప్ కాబట్టి 8.5 ఇస్తున్నాను. జీటీ వైపు కూడా సేమ్, మిల్లర్ని తీయేస్తే చాలా యావరేజ్గా ఉంది. లాస్ట్ మ్యాచ్ సాహా ఆడలేదు కాబట్టి మాథ్యూ వేడ్ వచ్చాడు టీంలోకి. అండ్ దెన్ రాహుల్ తివాటియా ఫస్ట్లో ఒక 1-2 మ్యాచెస్ ఫినిష్ చేశాడు, కానీ దాని తర్వాత పెద్దగా ఆడింది లేదు. అండ్ దెన్ రషీద్ ఖాన్ నెంబర్ 7, వాళ్ళు లాస్ట్ మ్యాచ్ అయితే బౌలింగ్ ఎక్కువ అయిపోయింది, బ్యాటింగ్ ఆప్షన్ రషీద్ ఖాన్ నెంబర్ 7 వచ్చాడు. సో అంత థిన్గా ఉంది వాళ్ళ బ్యాటింగ్ లైనప్. బట్ స్టిల్ బిగ్ ఆన్ పేపర్ దే ఆర్ ఆల్ బిగ్ నేమ్స్ కాబట్టి 8.5 ఇస్తున్నాను నేనైతే. బౌలింగ్ చూసుకుంటే ఇక్కడ కొంచెం క్లియర్ ఎడ్జ్ ఉంది ఎస్ఆర్హెచ్కి. ఎందుకంటే మెయిన్ పేసర్స్ ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్ ఫామ్లో ఉన్నారు. భువి మనం చూస్తున్నాం వింటేజ్ మూవీ లాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు పవర్ ప్లేలో. ప్యాట్ కమిన్స్ ఈజ్ బీయింగ్ ప్యాట్ కమిన్స్. అండ్ నటరాజన్ చూస్తున్నాం మళ్ళీ వింటేజ్ నటరాజన్ లాగా ఆడి యార్కర్స్ కానీ అన్ని వేస్తూ వికెట్ టేకర్స్లో హైయెస్ట్గా ఉన్నాడు ఎస్ఆర్హెచ్ వాళ్ళకి. ఓన్లీ ఫామ్ ఈజ్ కన్సర్నింగ్ ఈజ్ జయదేవ్ ఉన్నట్కడ్. కొన్ని మ్యాచెస్ అనుకూలంగా ఉండే పిచ్చెస్ అయితే బాగా బౌలింగ్ చేస్తున్నాడు, కానీ కట్టర్స్ వేయడానికి ట్రై చేస్తుంటాడు, స్లోయర్ బాల్స్. మరి ఫాస్ట్ పిచ్ అయితే మాత్రం స్లోయర్ బాల్స్ వర్క్ అవ్వక అక్కడైతే రన్స్కి వెళ్ళిపోతున్నాడు. సో జయదేవ్ ఉన్నది కొంచెం వీక్ లింక్. అండ్ దెన్ లాస్ట్ మ్యాచ్ శ్రీలంక బౌలర్ విజయకాంత్, విఎస్ కాంత్ని ఆడించారు. మరి అదే కంటిన్యూ చేస్తారా, లేదంటే మార్కండేని తీసుకొని వచ్చి సన్వీర్ సింగ్ బదులు గ్లెన్ ఫిలిప్స్ని, ఎయిడెన్ మార్క్రమ్ని ఆడించే ఛాన్స్ కూడా ఉంది. నేను అందుకే చేంజెస్లో మార్కండే అండ్ ఫిలిప్స్ ఇన్నా అని రాశాను. మేబీ ఫిలిప్స్ని ట్రై చేయొచ్చు, ఎందుకంటే మార్క్రమ్ వస్తే నెంబర్ 3 ఆడించాలి. మరి వీళ్ళ పొజిషన్స్ అన్ని కిందకు వచ్చేస్తాయి. బట్ ఆల్రెడీ నితీష్ రెడ్డి నెంబర్ 3లో బాగా సెటిల్ అయ్యాడు. హెన్రిక్ క్లాసెన్ కూడా నెంబర్ 4లో బాగా ఇంపాక్ట్ చూపించవచ్చు తను, ఎందుకంటే 10 ఓవర్కి అలా వస్తే ఎక్కువ పెద్ద ఇన్నింగ్స్ ఆడే ఛాన్స్ ఉండేది. సో కాబట్టి నెంబర్ 6-7లో ఆడే బ్యాట్స్మెన్ అంటే మార్క్రమ్ బదులు ఫిలిప్స్కే ఆడే ఛాన్స్ ఉంది. సో మేబీ ఆ చేంజ్ జరుగుతుందేమో అనుకుంటున్నాను నేను. విఎస్ కాంత్ బదులు మార్కండే వచ్చేసి సన్వీర్ సింగ్ బదులు గ్లెన్ ఫిలిప్స్, అది వస్తే మాత్రం ఇంకా భయంకరంగా తయారవుతుంది ఎస్ఆర్హెచ్ టీమ్ బ్యాటింగ్. చూద్దాం ఆ చేంజ్ జరుగుతుందేమో. ఆల్రెడీ ఫ్యాన్స్ అయితే గ్లెన్ ఫిలిప్స్ రావాలి అని అయితే కోరుకుంటున్నారు. జీటీ బౌలింగ్ కొంచెం చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. ఓన్లీ న్యూ బాల్ బౌలర్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సందీప్ వారియర్ టీంలోకి రావకముందు ఉమేష్ యాదవ్ ఉండేవాడు టీంలో. లాస్ట్ మ్యాచ్ ఇద్దరిని ఆడించారు. ఉమేష్ యాదవ్ కూడా మంచి స్పెల్ వేశాడు. సో వీళ్ళు తప్ప లాస్ట్ మ్యాచ్ కొత్తగా వచ్చిన కార్తిక్ త్యాగి అయితే 50 రన్లకు వెళ్ళాడు. వాళ్ళ హైయెస్ట్ టేకర్ మోహిత్ శర్మ అయినా కూడా అసలు మొత్తం ఆల్మోస్ట్ ఈ సీజన్ అయితే ప్రతి మ్యాచ్ రన్స్కి వెళ్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ బాగానే పర్ఫామ్ చేశాడు, కానీ అది 230 చేజింగ్లో కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. బట్ ఎవ్రీ మ్యాచ్ అయితే కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. అండ్ నూర్ అహ్మద్ అండ్ రషీద్ ఖాన్ ఆర్ నాట్ పర్ఫార్మింగ్. వాళ్ళైతే మొత్తం అసలు స్పిన్ ఉచ్చు వేసి ఆల్మోస్ట్ కుల్దీప్ యాదవ్ ఎలా అయితే మ్యాచ్ని టర్న్ చేస్తున్నాడు బిగ్ వికెట్స్ తోటి, సో అలాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ వాళ్ళైతే ఆ రేంజ్లో లేదు. సో అందరూ యావరేజ్ ఉంది కాబట్టి నేనైతే 8 ఇస్తున్నాను కరెంట్ ఫామ్లో వాళ్ళ బౌలింగ్ లైనప్కి. అదర్వైజ్ వీళ్ళందరూ వాళ్ళ ఎబిలిటీకి తగ్గట్టు పర్ఫామ్ చేస్తే మాత్రం 9 ఇవ్వచ్చు, అంత స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్. బట్ కరెంట్ ఫామ్ అయితే లేదు వీళ్ళందరికీ.
సో టోటల్ స్కోర్ చూస్తే నా దృష్టిలో వీళ్ళ స్కోర్ ఎలా ఉందంటే ఎస్ఆర్హెచ్ 26.5 అవుట్ ఆఫ్ 30, జీటీ ఈస్ 25.5. సో క్లియర్లీ ఎస్ఆర్హెచ్ టీమ్ ఈ స్ట్రాంగ్. అన్ని విభాగాల్లో టాప్ ఆర్డర్ ఈజ్ ఎస్ఆర్హెచ్, మిడిల్ ఆర్డర్ కొంచెం ఈక్వల్గా ఉన్నా కూడా బౌలింగ్ అయ్యాన్ ఎస్ఆర్హెచ్కి ఎడ్జ్ ఉంది. సో ఓవరాల్గా అయితే ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్గా ఉంది చెప్పాలంటే. ఈ మ్యాచ్ డిసైడ్ అవ్వబోయే ఫ్యాక్టర్స్ అగైన్ ఎస్ఆర్హెచ్ ప్రతి మ్యాచ్కి ఇవే డిసైడింగ్ ఫ్యాక్టర్స్. వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్, వాళ్ళు ఎంత పవర్ ప్లేలు ఎన్ని కొడుతున్నారు. 125 రన్లు కూడా కొట్టారు, మనం చూసాము. అసలు పవర్ ప్లేలో 125 రన్లు ఏంది. ఆర్ఆర్ అయితే లాస్ట్ 2 మ్యాచ్లో 140 కొడుతున్నారు 20 ఓవర్లు ఆడి. సో అసలు పవర్ ప్లేనే 125 కొట్టిన రికార్డ్ వీళ్ళది. అండ్ లాస్ట్ మ్యాచ్ మనం చూసాం 10 ఓవర్లకి 160. సో అలాంటి ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ ఇస్తున్నారు వీళ్ళు. సో మరొకసారి వీళ్ళు చెలరేగా ఆడితే వాళ్ళు విన్ ఖచ్చితంగా అవుతారు. సో బట్ వీళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఫినిషింగ్ నేను చెప్పినట్టు క్లాసన్ తప్ప ఇంకెవరు డిపెండబుల్ బ్యాంకబుల్ ప్లేయర్స్ లేరు. సో కాబట్టి క్లాస్ అండ్ ఫినిషింగ్ అనేది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అవబోతుంది. జీటీకి అయితే అగైన్ మనం చూసాం వీళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మనం చూసాం జస్ట్ ఓపెనింగే ఇద్దరు 100s కొట్టేసి 200+ పార్ట్నర్షిప్ కొట్టేసి సిఎస్కే ఓడించేశారు. సిఎస్కే ఇటువంటి పరిస్థితికి రావడానికి కారణం అయితే జీటీ. ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతానికి ఆర్సీబీ మీద ఖచ్చితంగా గెలవాలి అన్న పొజిషన్లో ఉన్నారు. లేదంటే తక్కువ మార్జిన్లో ఓడిపోవాలి అన్న పొజిషన్లో ఉన్నారంటే దానికి కారణం మొన్న జీటీతో ఓడిపోవడమే. సో దానికి కారణం వీళ్ళిద్దరు. సో లైట్ తీసుకోవడానికి ఎటువంటి ఆస్కారం లేదు ఇక్కడ. వీళ్ళిద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా క్రూషియల్. అవుట్ చేయాలి వాళ్ళని. వృద్ధిమాన్ సాహా ఒకవేళ ఇంజురీ నుంచి వస్తే వీళ్ళు ఇంత సెట్ అయిన పార్ట్నర్షిప్ని తీసి పక్కన పెడతారా అంటే నాకైతే అనిపించట్లేదు, డిస్టర్బ్ చేస్తారని. సో మోస్ట్లీ రేపు మ్యాచ్లో కూడా వీళ్ళిద్దరే రాబోతున్నారు ఓపెనింగ్. అండ్ ఫైనల్లీ వాళ్ళ ఓపెనింగ్ ఎదుర్కోవడానికి ఎస్ఆర్హెచ్కి పవర్ ప్లేలో మంచి మంచి స్టార్ట్స్ ఇస్తూ లాస్ట్ 2 విన్స్కి రీజన్ అయిన భువి అండ్ మధ్యలో మంచి ఇంపార్టెంట్ స్పెల్స్ వేస్తున్న ప్యాట్ కమిన్స్, వీళ్ళ పవర్ ప్లే బౌలింగ్ కూడా ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది. వీళ్ళు కానీ వీళ్ళలో ఎవరినో ఒకరిని అవుట్ చేసేసి బ్రేక్ చేసేస్తే జీటీ బ్యాక్ బోన్ విరిగిపోయినట్టే. అండ్ దెన్ తక్కువ స్కోర్కే కట్టడి చేయొచ్చు. చేజింగ్లో అయినా కూడా ఇంక ఈజీగా మిగతా టీంని ఆపేసేయచ్చు. సో కాబట్టి ఎస్ఆర్హెచ్ పవర్ ప్లే బౌలింగ్ కూడా ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది. సో మొత్తానికి నా దృష్టిలో అన్ని ఎస్ఆర్హెచ్ హోమ్ పిచ్ ఇది. అండ్ దెన్ అన్ని ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ ఉన్న ఫామ్ ఇవన్నీ చూసుకుంటే టీం కూడా స్ట్రాంగ్గా ఉంది. సో నా ప్రెడిక్షన్ అయితే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని అనుకుంటున్నాను. స్ట్రెంత్ ప్రకారం ఆడితే, అన్లెస్ వీళ్ళిద్దరూ మళ్ళీ ఏదైనా అద్భుతం సృష్టించి ఓపెనింగ్లో లాస్ట్ మ్యాచ్ సిఎస్కేని ఓడించినట్టు ఓడిస్తే తప్ప 90%, 95% ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని నా ప్రిడిక్షన్. ఇది మీ ప్రిడిక్షన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని చూపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.